ఈరోజు ఏదైతే ఎన్రోల్మెంట్ చేయించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నారో అంతే ఉత్సాహంగా ఈరోజు ఆ ఓటర్ని తప్పకుండా మలుచుకొని ఓటు వేయించడానికి ఈ యొక్క ఉమ్మడి 4 జిల్లాలలో క్యాండిడేట్ ఎక్కడున్నా ఎవరైనా కూడా పార్టీ కోసం మేము పనిచేస్తాం, పార్టీ కోసం ఉంటాం కాబట్టి తప్పకుండా అందరినీ ఓటు వేయించే దిశగా వెళ్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇదే విధంగా 4 జిల్లాలలో కూడా ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు. గత ప్రభుత్వం చేస్తానని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నామని చెప్పినటువంటి తుంగలో దొక్కినటువంటి ఈ యొక్క గ్యారంటీలను అమలు చేయకపోవడం, ఈరోజు టీచర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యువత కావచ్చు అందరూ కూడా ప్రశ్నించే గొంతుని మండలికి పంపిస్తే మనకు మేలు జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను కానీ, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను కానీ మండలికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.